తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం శరత్ కుమార్ గారు. కవిత గారి కేసుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? 2 పిటిషన్లు కూడా ధర్మాసనం ముందరకు వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఏంటి పరిస్థితి? ఈరోజు సుప్రీంకోర్టులో గతంలో ఆమె వేసిన కేసు హియరింగ్కి వచ్చింది. అందులో ఏమంటే ఆమె తనకి ఏదైతే సమన్స్ ఇచ్చారో ఈడీ సమన్స్, వాటిని ఛాలెంజ్ చేస్తూ వేసినటువంటి రిట్ పిటిషన్ విత్డ్రా చేసుకుంది. అంటే ఈడీ కార్యాలయానికి పిలవకూడదు, కొంత 160 of CRPC కింద మహిళల్ని మీరే వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయాలి, యూ షుడ్ నాట్ కాల్ అని. అది అసలు యాక్చువల్ అయితే ఇట్స్ ఎ మిస్ప్లేస్డ్ రిట్ పిటిషన్. ఎందుకంటే మదన్ లాల్ చౌదరి అనే వాళ్ళ దాంట్లో సుప్రీంకోర్టు హ్యాడ్ క్లారిఫైడ్ ఏమని, ది ఎంక్వైరీ అండర్ ది PMLA యాక్ట్ టిల్ ఎ డెసిషన్ ఈస్ టేకెన్ టు అరెస్ట్, అంటే సమన్స్ ప్రాసెస్ ద్వారా ఎవరైతే సెక్షన్ 50 కింద అపియర్ అవుతారో అవన్నీ సివిల్ ప్రొసీడింగ్స్. ఎట్ దట్ జంక్చర్ దెర్ ఈజ్ నో ఎలిగేషన్ దట్ ఎ పర్సన్ హూ ఇస్ సమ్మన్డ్ ఈజ్ అన్ అక్యూజ్డ్. సమన్స్ కెన్ బి ఇష్యూడ్ టు బోత్ ఎనీబడి. అక్కడ వాళ్ళు సమన్స్ రెస్పాన్స్లో వాళ్ళు అపియర్ అయిన తర్వాత ఏదైతే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఫర్నిష్ చేస్తారో దాన్ని బట్టి ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ప్రైమా ఫేసి కమ్ టు ఏ కన్క్లూజన్ దట్ దేర్ ఈస్ సమ్ అఫెన్స్ మేడ్ అవుట్ అని అనుకున్నప్పుడు సెక్షన్ 19(1) కింద దే టేక్ ఎ డెసిషన్ టు అరెస్ట్. సో ఇది లా. అయినా సరే ఆమె నాకు అంటే నా పట్ల 3rd degree మెథడ్స్ ఫాలో అవుతున్నారని, తన్ని చాలా హెరాస్ చేశారని, మహిళ అనేటువంటి తన స్థాయిని దిగజారుస్తూ వ్యవహారాలు చేశారని చెప్పి ఆమె కేసు వేసింది. అయితే అది అప్పటికి నళిని చిదంబరం గారు వేసిన కేసుతో పాటుగా దీన్ని జత చేసి వింటామని అన్నారు. ఆ తర్వాత విడిగా చేసేసి మొన్న అసలు ఈ రోజుకి అది వాయిదా పడింది. ఈలోగానే 15th నాడు ఆమె అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ది వెరీ పర్పస్ ఆఫ్ దట్ రిట్ పిటిషన్ ఈజ్ లాస్ట్. అంటే అది సర్వైవ్ కాదు. కాబట్టి వాళ్ళ అడ్వకేట్ చౌదరి గారు మేము ఇది విత్డ్రా చేసుకున్నాము, వీ విల్ రేజ్ ఆల్ ది ఇష్యూస్ ఇన్ అవర్ ఫ్రెష్ రిట్ పిటిషన్. ఇంకొక రిట్ పిటిషన్ వేశారు. ఆ రిట్ పిటిషన్లో ది వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ 19(1) ఆఫ్ ది PMLA యాక్ట్ని ఛాలెంజ్ చేసేసి ఇప్పుడు ఆమె కొత్త వాదన ఏం చేస్తుందంటే, నా ఈ కేసుని సిన్స్ ఐఎమ్ ఛాలెంజింగ్ 19(1)A కాబట్టి విస్తృత ధర్మాసనానికి, అంటే ఒక లార్జర్ బెంచ్కి చేయండి. అంటే ఒక నేకెడ్ అటెంప్ట్ ఏంది అంటే షీ వాంట్స్ టు అవాయిడ్ దట్ బేలాయం త్రివేది జడ్జి గారి బెంచ్ని. ఎందుకంటే ఆ బెంచ్లో దాదాపుగా అన్ని PMLA కేసెస్ ఏవైతే ఇప్పటివరకు అయితే విన్నారో ప్రతి కేసులో అన్ని డిస్మిస్ చేయడం జరిగింది. మనోజ్ సిసోడియా గారి బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ అయింది. ఈరోజు సత్యేంద్ర జైన్ది బెయిల్ అప్లికేషన్ డిస్మిస్ అయింది. ఇట్లా అంటే ది పోస్చర్ అంటే ఆమె ఫీల్ అవుతుంది అనమాట. హర్ అప్రహెన్షన్ ఇస్ దట్ ఈ బెంచ్ ముందరికి నా కేసు పోయేటి పక్షంలో కూడా నాకు పెద్దగా రిలీఫ్ రాదేమో అన్నట్టుగా కొంత లాయర్ టెక్నిక్స్, కొంత హుషారీగా విస్తృత ధర్మాసనానికి వెయ్యండి అని అన్నారు. అది చీఫ్ జస్టిస్ గారు డిసైడ్ చేస్తారు వెదర్ దిస్ పర్టికులర్ అప్లికేషన్ నీడ్స్ టు బి పోస్టెడ్ బిఫోర్ ఏ లార్జర్ బెంచ్ ఆర్ నాట్ అనేది. దట్ ఇష్యూ విల్ బి డిసైడెడ్ బై ది ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో అది డిసైడ్ అయిన తర్వాత మరి ఆయన ఎట్లా డెసిషన్ తీసుకుంటే ఆ బెంచ్ దగ్గరికి పోవాల్సి వస్తుంది. అయితే ఈమె పట్ల ఒక ఎక్సెప్షన్ కార్వౌట్ అయ్యే అవకాశం లేదు. ఈమె షీఈ్ లైక్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ది స్కాండల్. ఆ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ప్రతి వ్యక్తికి ఏదైతే మర్యాద పాటించబడుతుందో, ఏదైతే న్యాయ సూత్రాలు వర్తిస్తాయో అదే న్యాయ సూత్రాలు ఈమె కూడా వర్తింపజేస్తారు. నాకు తెలిసి, అంటే టు మై లిటిల్ నాలెడ్జ్, అగైన్ హర్ అప్లికేషన్ మే గో బిఫోర్ దట్ బేలాయం త్రివేది బెంచ్కే పోయే అవకాశాలు ఉంటాయి. ఇదంతా ఇప్పుడు ఈరోజు అంటే ఈ 2-3 days పట్టవచ్చు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు వేసినటువంటి అప్లికేషన్లో కొన్ని మెటీరియల్ డిఫెక్ట్స్ ఉన్నాయి. అయితే వాటన్నిటి క్యూర్ చేసుకొని మళ్ళీ రీసబ్మిట్ చేయాలి రిజిస్ట్రీలో. అప్పుడు అది ఇట్ విల్ గో బిఫోర్ ది చీఫ్ జస్టిస్, అంటే ఫర్ టేకింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్, whether it requires to be heard by a larger bench or it requires to be heard by a regular bench which has already considered the validity of the entire PMLA Act. కాబట్టి ఇందులో మళ్ళీ స్ప్లిట్ చేసి హెయిర్ స్ప్లిట్టింగ్ చేసేసి మళ్ళీ 19(1) కింద 19(1) కూడా ఛాలెంజ్ చేస్తున్న కేసు ఇంకా ఏముంటుంది అనే యాంగిల్ కూడా తీసుకోవచ్చు. లేదు, ఇట్స్ ఎ డిఫరెంట్ వ్యూ ఆల్ టుగెదర్. ఎందుకంటే మనోజ్ సిసోడియా కేసులో ఏదైతే సుప్రీంకోర్టు
అంటే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ కొన్ని వాదనలు చేసింది, అంటే కొన్ని రకాల అబ్జర్వేషన్స్ చేసింది. ఏమని, ఈ డజంట్ ఈవెన్ స్టాండ్ స్క్రూటినీ ఈవెన్ ఫర్ ఎ మినిట్ అని రకరకాలుగా అన్నారు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే బెయిల్ అప్లికేషన్ వాజ్ డిస్మిస్డ్. సేమ్ ఈజ్ ది కేస్ విత్ సత్యేంద్ర జైన్స్ కేసులో కూడా కొన్ని అబ్జర్వేషన్స్ చేసినారు. ఏమని, ప్రైమా ఫేసి దేర్ ఈజ్ మెటీరియల్. On the other hand, the accused has not proved beyond reasonable doubt that he is not involved అని. అంటే ఈ పిఎంఎల్ఏ యాక్ట్ లోపల ఈ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అనేది రివర్స్గా ఉంటుంది. నార్మల్గా క్రైమ్స్లలోనేమో ది స్టేట్ హ్యాస్ టు ప్రూవ్ దట్ ది అక్యూజ్డ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ క్రైమ్. బట్ ఇన్ పిఎంఎల్ఏ యాక్ట్ ఏమంటే ఇతను నిరూపించుకోవాలి, ఐఎమ్ ఇన్నోసెంట్, ఐఎమ్ నాట్ గిల్టీ ఆఫ్ ది అఫెన్స్ అని. సో ఆ రకంగా ఒక స్ట్రాటజీ వర్కౌట్ చేసినారు. ఏది ఏమైనా ఇప్పుడు 2-3 డేస్ తర్వాత తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఫ్రైడే వరకే సుప్రీంకోర్టుకు వర్కింగ్ డేస్. ఫ్రైడే తర్వాత మళ్ళీ హోలీ కోసం అని చెప్పి 1 వీక్ హాలిడేస్ ఉంటాయి. సో మరి ఫ్రైడే లోపల ఇది వస్తుందా, వస్తే మరి ఫ్రైడే లోపల ఇంత పెద్ద కేసును వాళ్ళు వింటారా అనేది కొద్దిగా డౌట్ఫుల్.